వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన కథ డిజిటల్ అరెస్ట్ వింటారు. ఒసై మొద్దు, ఏం చేస్తున్నావు? టిఫిన్ పెట్టదుందా లేదా? పూర్ణచంద్రరావు భార్య భారతిని అరిచినట్టే పిలిచాడు. వస్తున్నానండి. టిఫిన్ పళ్ళెం పట్టుకుని భయపడుతూ వచ్చి ప్లేట్ అందించింది భారతి. పూర్ణ అని అందరూ పిలుచుకునే పూర్ణచంద్రరావు ప్రభుత్వోద్యోగం నుంచి ఒక మంచి స్థాయిలో రిటైర్ అయ్యాడు. అతను ఇంజనీరింగ్ చేసి వెంటనే ఉద్యోగంలో చేరాడు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ తక్కువ మంది చదివేవారు. ఎన్ని కాలేజీలు లేవు అప్పట్లో. చదువవుతూనే ఉద్యోగం వచ్చింది. పూర్ణ మేనమామ ఇంత మంచి అల్లుణ్ణి ఎక్కడ వేరే వాళ్ళు ఎగరేసుకుపోతారోనని అప్పుడే ఇంటర్లో చేరిన కూతురు భారతినిచ్చి పెళ్లి చేశాడు. అబ్బా, అప్పుడే పెళ్ళొద్దు, చదువుకుంటాను నేను అని భారతి అంటే, చదువు అయ్యాకైనా పెళ్ళే కదా, అదేదో ముందే చేసుకో అని పెళ్లి చేసేశారు పెద్దవాళ్ళు. ఒకటి మేనత్త కొడుకు, చిన్నప్పటి నుంచి తెలిసినవాడు. 2 మంచి ఉద్యోగస్తుడు అని పెళ్లికి ఒప్పుకుంది భారతి. నిజానికి భారతికి చదువులో తెలివితో పాటు లోకజ్ఞానం ఎక్కువ. మొగుడు మొద్దు అన్నా పిచ్చి అన్నా పెద్ద లెక్క చేయదు. అదో తుత్తి ఈ బావగాడికి అని మనసులోనే అనుకుని పైకి మాత్రం వినయంగా ఏంటండీ అనేది. నిజమైన మొద్దు మొహం పూర్ణ ఆ యాక్షన్ అంతా నిజమనుకుని రొమ్ము విరుచుకుని తిరిగేవాడు భారతి ముందు. అలానే 2 పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టడం అన్నీ జరిగాయి. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి వస్తున్న పెన్షన్తో ఇల్లు జాగ్రత్తగా నడుపుతోంది భారతి. అయినా పూర్ణ ఒప్పుకోడు భారతి తనకంటే తెలివి కలదని. రిటైర్ అయ్యాక రోజు టిఫిన్ తిని కాసేపు బయటికెళ్ళి లంచ్ టైంకి వస్తాడు పూర్ణ. పూర్ణదంతా పుస్తక జ్ఞానమే, లోకజ్ఞానం తక్కువ. ఇంటర్నేషనల్ రాజకీయాలు, రాకెట్ సైన్స్, ఇరాన్ యుద్ధం ఇవన్నీ మాట్లాడతాడు. కానీ కూరలు ఎలాంటివి తేవాలి, పప్పు చేయడానికి ఏ పప్పు వాడాలి, ఇడ్లీకి ఏ పప్పు వాడతారు, సెల్ ఫోన్తో క్యాబ్ బుక్ చేసుకోవడం ఎలా, గూగుల్ పే స్కానింగ్ ఎలా చేస్తారు, ఇలాంటివేవీ బొత్తిగా తెలియదు పూర్ణకి. కానీ స్మార్ట్ ఫోన్ మటుకు పట్టుకుని తిరుగుతాడు. ఇదిగో ఈ తేలికవన్నీ నువ్వు నేర్చుకో, నా పెళ్ళాంకి ఎంత కూడా తెలియదంటే నాకు అవమానం అంటాడు. పైగా పోనీలెద్దు, ఆయన సంతోషాన్ని ఎందుకు కాదనాలి అనుకుని అన్నీ చకచకా నేర్చుకుంది భారతి. వంట పూర్తి చేసుకుని టీవీలో న్యూస్ చూస్తోంది భారతి. రోజూ పేపర్ చదవడం, న్యూస్ వినడం ఆమెకు అలవాటు. కానీ అది పూర్ణ ఇంట్లో లేనప్పుడే చేస్తుంది. ఎందుకంటే పూర్ణ ఆ న్యూస్ వింటూ చేసే కామెంట్లకి చిర్రెత్తుకొస్తుంది భారతికి. ప్రధానమంత్రి ఎక్కడ ఎలా మాట్లాడాలో, హోంమంత్రి పాకిస్తాన్ మీద ఏ డెసిషన్ తీసుకోవాలో, ఫైనాన్స్ మంత్రి బడ్జెట్లో ఎన్ని తప్పులు చేశారో ఇలా చెప్తూనే ఉంటాడు. నేనైతేనా అని మొదలుపెట్టగానే, నువ్వు కాదు కదా మంత్రి, వాళ్ళకి ఆ పనులన్నా మిగుల్చు, అది కూడా నువ్వే చేస్తే ఎలా చెప్పు అనేది భారతి. పూర్ణ రిటైర్ అయ్యాక ఈ గోల మరింత ఎక్కువైపోయింది. అందుకే రోజు కాసేపు బయటికి వెళ్ళి రమ్మంటుంది భారతి. పక్కనే ఉన్న లైబ్రరీలో కాసేపు, పార్కులో కాసేపు కూర్చుని వస్తాడు. ఆ రోజు న్యూస్ చూస్తుంటే లోపలికి వచ్చాడు పూర్ణ కాళ్ళు ఈడ్చుకుంటూ. బట్టలు మార్చుకుని వస్తావా, అన్నం తిందాము అన్న భారతితో, నాకు ఆకలి లేదు, నువ్వు తినే అంటూ రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఇదేమిటబ్బా ఇలా ఉన్నాడు, ఎప్పుడూ ఆకలి లేదు అనడే అనుకుని రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళి తోస్తే లోపల గడియ పెట్టుంది. కానీ ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యపోయింది భారతి. అంత ఫోన్లో ఎక్కువగా మాట్లాడే స్నేహితులు కూడా లేరు. పిలిచినా పలకలేదు పూర్ణ. కాసేపు చూసి తను తినేసి అన్నీ బల్ల మీద అమర్చిపెట్టి హాల్లోనే దివాన్ మీద పడుకుంది భారతి. నిద్రలేచాక చూస్తే బల్ల మీద పెట్టినవి పెట్టినట్టు అలానే ఉన్నాయి. కంగారేసింది భారతికి. ఏమండి, ఏంటండి అన్నం తినలేదు? తలుపు కొడుతూ అడిగింది. లోపల నుంచి సమాధానం లేదు. బావా, తలుపు తీ బావా అన్నా పలకలేదు. పూర్ణ, తలుపు తీస్తావా పగలగొట్టనా? రోకలి బండితో పగలగొడతాను చూసుకో అని గట్టిగా అనడంతో అంత పని చేస్తుందేమోనని భయపడి తలుపు తీశాడు. కానీ నోటి మీద చెయ్యి పెట్టి మాట్లాడొద్దని సౌజ్ఞ చేశాడు. ముఖమంతా చెమటలు పట్టి
10 లంకణాలు చేసినట్టున్న పూర్ణను చూసి భారతి గుండె కరిగిపోయింది. అన్నం తినమని సౌజ్ఞ చేస్తే వద్దన్నట్టు తల ఊపాడు. నెమ్మదిగా భారతిని పక్కకి జరగమని ఫోన్ చేత్తో పట్టుకుని భారతి ఫోన్లో కనపడకుండా దగ్గరకొచ్చాడు. ఒక వీడియో కాల్లో ఉన్నట్టు చూసి ఎవరు అని చెయ్యి చూపించింది. పూర్ణ ఆ ఫోన్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళి పంపు తిప్పి నీళ్ల శబ్దం పెద్దగా వినబడేటట్టు ఫోన్ పెట్టి బయటకొచ్చేశాడు. ఏమవుతోంది బావా? నాకేం అర్థమవటం లేదు అయోమయంగా అన్న భారతిని పట్టుకుని బావురుమన్నాడు పూర్ణ. కంగారు పడుతూనే నెమ్మదిగా అతన్ని కుర్చీలో కూర్చోపెట్టి ఓ గ్లాసు మంచినీళ్ళిచ్చి ఇప్పుడు చెప్పు అంది. నేను బయటికెళ్తుంటే ఏదో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది భారతి. మీరు పూర్ణచంద్రరావు గారేనా అన్నారు. అవును అన్నాను. మేము ముంబై నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ వాట్సాప్లో అరెస్ట్ వారెంట్ పెట్టాం. మీరింకా ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. మేం చెప్పినట్టు చెయ్యాలి. మా పోలీసులు వచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టేదాకా మీరిల్లు కదలకూడదు అన్నారు భారతి. నేనేమిటి డ్రగ్స్ సప్లై చేయడం ఏమిటి అని అన్నాను. అంటే మీ పేరు మీ అడ్రస్సు అన్నీ కలిశాయి. ఈ కేసు నుంచి బయటపడాలంటే మీరు ప్రభుత్వానికి పెనాల్టీ కట్టాలి అన్నారు. అంతేకాదు మేము పంపే బ్యాంక్ అకౌంట్కి మీ అకౌంట్ నుంచి ముందు 5 లక్షలు పంపండి అన్నారు. నేనేమో ఈ గూగుల్ పే అవి నాకు తెలీదు. మా ఆవిడేమో చదువుకోలేదు, ఆవిడికి కూడా ఏమీ తెలీదు అన్నాను. అయితే బ్యాంకుకి వెళ్ళి కట్టండి, ఎవ్వరికీ చెప్పద్దు. చెప్పారో మీ ప్రాణానికే ప్రమాదం అన్నారు భారతి. నాకేం అర్థం కావటం లేదు. నా పేరు మీద డ్రగ్స్ సప్లై ఏమిటి, నన్ను అరెస్ట్ చేయడం ఏమిటి? ఏడుపు మొదలెట్టాడు పూర్ణ. ముందా ఏడు పాపు, అందుకే న్యూస్ వినమనేది కసురుకుంది భారతి. ఇలాంటి మోసాల గురించి టీవీలోనూ పేపర్లోనూ చెప్తూనే ఉన్నారు. సరే ఇప్పుడేం చేయాలి అన్న భారతితో, వాళ్ళకి డబ్బులు పంపాలి పూడుకుపోతున్న గొంతుతో అన్నాడు పూర్ణ. నువ్వు నోరు మూసుకో అంటూ తన ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. ఎస్ సార్, ఓకే సార్ అంటూ తన ఫోన్ పక్కన పెట్టి, చూడు నువ్వు వాళ్ళతో మాట్లాడి ఆ ఫోన్ నాకివ్వు అంది భర్తతో. ఓహో, వాళ్ళు నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారు. నువ్వేమిటైనా వాళ్ళతో మాట్లాడేది పీల గొంతుతో అన్నాడు పూర్ణ. మొగుడి తెలివి తక్కువతనానికి పెచ్చ కోపం వచ్చింది భారతికి. 4 పీకుదామనుకుంది, కానీ మొగుడు కదా అని గుర్తొచ్చి ఆగింది. నీ బొంద, అరెస్ట్ ఏమిటి అరెస్టు? అరెస్ట్ అంటే వారెంట్ నీకు పర్సనల్గా ఇవ్వాలి. ఇంత చదివావు, ఆ మాత్రం తెలీదు? వాడు నిన్ను ఫూల్ని చేసి నీ డబ్బులు కాజేద్దామని చూస్తున్నాడు. ఇంకా నయం, నీకు గూగుల్ పేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు రాకపోవడం మంచిదే అయింది అంటూ పూర్ణ ఫోన్ లాక్కుంది. అవతల వాడు వీడియో కాల్లో ఉన్నాడు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మెడలో ఐడి కార్డ్ పెట్టుకుని ఉన్నాడు. హలో, పూర్ణచంద్ర కహా గయా అన్నాడు అధికార స్వరంతో. పూర్ణకి హిందీ బాగా రాదు. అదే భారతి హిందీ సీరియళ్ళు సినిమాలు చూసి భాష బాగా నేర్చుకుంది, మాట్లాడుతుంది కూడా. బోలియే క్యా కామ్ హై అంటూ హిందీలో మొదలు పెట్టేసరికి కంగు తిన్నాడు పూర్ణ. మా ఆవిడ చదువుకోలేదని వాళ్లతో చెప్పిన విషయం గుర్తొచ్చి. సీ మేడం, పూర్ణచంద్ర ఈజ్ అండర్ అరెస్ట్ అన్నాడు అవతలి వ్యక్తి. అండర్ విచ్ సెక్షన్? వేర్ ఈస్ ది అరెస్ట్ వారెంట్? యూ హ్యావ్ టు సర్వ్ పర్సనలీ, ఇజంట్ ఇట్? మీరు ముందు ఇక్కడ పోలీసులకి చెప్పి వాళ్లతో కలిసి రండి. డ్రగ్స్ అంటున్నారు కదా, అది ఏ డ్రగ్? గంజాయి, హషీప్, విచ్ వన్? ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా వాయిస్తుంటే ఇటు పూర్ణ అటు కేడి ఇద్దరు షాక్తో నోరు తెరిచారు. నేను 1930 సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. వాళ్ళు నిన్ను ట్రేస్ చేశారు. అదిగో చూడు, నీ డోర్ శబ్దం వినిపిస్తోంది అప్పుడే. ముందు నువ్వు అరెస్టు తప్పించుకోరా పిచ్చి వెధవా. నా మొగుణ్ణి బెదిరిస్తావా? అయిపోయిందిరా నీ పని. ఏమనుకున్నావో? భారతి నోటి నుంచి హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో వస్తున్న వాగ్బాణాలు తప్పించుకోలేక వాడు ఫోన్ పెట్టేశాడు అవతల. తన వంకే నోరు తెరుచుకుని కళ్ళార్పకుండా భయంగా చూస్తున్న మొగుణ్ణి, ఏంటలా కప్పల నోరు తెరుచుకుని చూస్తావు?
చదవగానే సరిపోదు, లోకజ్ఞానం ఉండాలి. నువ్వేదో పోటుగాండని అందరినీ విమర్శిస్తావు, ఏడ్చిపోతావు కదా అని నేను ఇన్ని రోజులు నీ ముందు మాట్లాడలేదు. ఇంకొకసారి నన్ను మొద్దు అన్నావో మూతి పళ్ళు రాల్తాయి. ఇప్పుడు అర్థమైందా ఎవరు మొద్దో? భారతి కోపంగా అలా అంటుంటే కాళికాదేవిని చూసినట్టు భయపడుతూ నోట మాట రాక సరే అన్నట్టుగా తల ఊపాడు పూర్ణ. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి లలితా శ్రీపతి గారి రచన డిజిటల్ అరెస్ట్ విన్నారు. ఈ కథ మన తెలుగు కథలు అంతర్జాల పత్రికలో 2024 నవంబర్ 13న ప్రచురించబడింది. అంతేకాదు, అవేర్నెస్ టు సైబర్ ఫ్రాడ్స్ గ్రూప్ నిర్వహించిన పోటీలో బహుమతి పొందింది కూడా. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.